మీరు ఫ్రెండ్స్ చెప్పేటప్పుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారా ప్రతిసారి? సో, ఫైనల్‌గా ఒకసారి ఎప్పుడైనా రిజెక్ట్ చేశారా? అయితే ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి. ఫ్రెండ్‌షిప్ అనేది అదేంటంటే ఒక రకంగా మంచిది, ఒక రకంగా చెడ్డది. సో, ఫ్రెండ్‌షిప్‌లోని మంచి వాళ్ళే ఉంటారు, చెడ్డ వాళ్ళే ఉంటారు. మనం అది చెప్పలేమనమాట. సో, మనం ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకునేటప్పుడే కరెక్ట్‌గా చూజ్ చేసుకోవాలి. సో, అందరూ 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. ఈవెన్ నేను కూడా 100% కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. కాకపోతే మనం చూజ్ చేసుకునేటప్పుడే ఫ్రెండ్స్‌ని చాలా దీనిగా చూసుకోవాలి. ఒక ఇది ఉంటుంది కదా! నీ ఫ్రెండ్స్ గురించి చెప్పు నువ్వేంటో చెప్తాను అని చెప్పేసి. అలాగా మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు. మనం వాళ్ళకి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతాము. తర్వాత వాళ్ళు చెప్పేవి అన్నీ మనం వింటాం. ఇంట్లో పేరెంట్స్ కూడా తెలియకుండా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ ఏది చెప్తే అదే కరెక్ట్ అని మనం అనుకుంటాం అనమాట. సో, నేను ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, సో, నాకుండే ఎక్స్‌పీరియన్స్ బట్టి మీకు నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఉండాలి గూడా. కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. మనం ఏంటంటే వాళ్ళని పూర్తిగా నమ్మేస్తాం. నమ్మేసి ప్రతి విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాము. ఇంట్లో జరిగినవి ప్రతి విషయం ఫ్యామిలీ మ్యాటర్స్ గానీ, లేకపోతే ఏదైనా మనం షేర్ చేసేసుకుంటాము. మనకెవరైనా దొరికారంటే చాలు. వాళ్ళకి మన గోడు చెప్పుకోవడమే పని అనమాట మనకి. అలా ఉంటారు చాలామంది. సో, వాళ్ళకి చెప్తూ ఉంటారు ప్రతీదీ కూడా. వాళ్ళు మంచి వాళ్ళైతే వేరే వాళ్ళకి చెప్పరు. కానీ కొంతమంది ఉంటారు ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకోవడానికి. వాళ్ళేంటంటే మన విషయాలని వేరే వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట. వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా! వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళ వాళ్ళ విషయాల గురించి మాట్లాడుతూ మన విషయాలు కూడా దొర్లిస్తారు వాళ్ళకి. సో, అప్పుడేం జరుగుతుంది మనకెప్పుడైనా వాళ్ళు కలిసేటప్పుడు థర్డ్ పార్టీ ద్వారా మనం చెప్పిన విషయం వాళ్ళ నోటి ద్వారా మనం వింటే మనం వీళ్ళకి చెప్పలేదు కదా! వీళ్ళకెలా తెలిసింది అనిపిస్తుంది. అవునా కాదా? సో, నాకు సేమ్ అదే ఎక్స్‌పీరియన్స్ జరిగింది. అందుకే మీకు చెప్తున్నాను. సో, వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి మనం ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి సీక్రెట్టు చెప్పకూడదు అనుకునే విషయాలు అస్సలు ఎవ్వరికీ చెప్పకండి. అది సొంత వాళ్ళైనా గూడా చెప్పొద్దు. మీలోనే ఉంచుకోండి. ఫ్రెండ్స్ అయినా గూడా. ఫ్రెండ్స్ అంటే మరీ అసలు. వాళ్ళు మంచిగా ఉండేటప్పుడు బానే ఉంటారు. తర్వాత మాత్రం మన విషయాలన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు మనల్ని చీప్‌గా చూడడం మొదలుపెడతారనమాట. సో, అందుకు ఫ్రెండ్స్ అనేటప్పుడు, ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. కాపోతే మనకొక ఇదొస్తుంది. మనం వాళ్ళతో జర్నీ చేస్తేనే గదా! మనకు తెలిసేది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసి. కరెక్టే. జర్నీ చేస్తేనే తెలుస్తుంది. కానీ కొద్ది రోజులు అయిన తర్వాతకి మనకు అర్థమైపోతుంది వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పేసిని. అప్పుడు వాళ్ళని కొంచెం కొంచెం అవాయిడ్ చేయడం నేర్చుకోవాలి. పూర్తిగా దూరం పెట్టడం కుండా కొద్దిగా ఏదో హాయ్ అంటే హాయ్ అనేటట్టుగా ఉండాలనమాట. అంతే తప్ప మరీ క్లోజ్‌గా ఉండడం కూడా అది మంచిది కాదు. అప్పటి రోజుల్లోని ప్రాణం ఇచ్చే స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు రోజుల్లో అలాంటి వాళ్ళు లేరు. అందరూ ఫ్రెండ్సే. కానీ అందరూ గోతులు తవ్విన వాళ్ళే వెనకాతల. ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అందరూ 100% అందరూ అలా ఉంటాను కాదు. 50% పీపుల్ ఇలాగే ఉంటారనమాట. ఇంకొక విషయం ఏంటంటే, జనాలు నీతో ఫ్రెండ్‌షిప్ చేసేటప్పుడు వాళ్ళు ఏది చేసినా నువ్వు యాక్సెప్ట్ చేసినంత వరకు కూడా నిన్ను వాళ్ళు ఏమనరు. అదే ఒకసారి నువ్వు రిజెక్ట్ చేసి చూడు, లేదా నువ్వు అపోజిట్‌గా వాళ్ళతో మాట్లాడు ఏదైనా ఒక టాపిక్ మీద, అప్పుడు వాళ్ళకి నీ మీద ఆ స్నేహభావం అనేది ఉండదనమాట. అప్పటి నుంచి ఎనిమిని చూస్తారు నీలోని. కాబట్టి ఇది కూడా చాలా ఎక్స్‌పీరియన్స్ అయింది నాకు. వాళ్ళని యాక్సెప్ట్ చేసి, అవును మీరు చెప్పిందే కరెక్టు, ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి ఎప్పుడైతే నేను అన్నానో, అప్పుడు వాళ్ళు మనకి ఏంటంటే, ఆహా! వీళ్ళు మన మాట నమ్ముతున్నారు. వీళ్ళకి మనం ఏం చెప్పినా వాళ్ళు చేస్తారు అని వాళ్ళనుకుంటారు. ఇంకొకసారి ఎప్పుడైనా మనకి ఏదైనా లేదు అది చేసిన తప్పు, మనం ఎందుకలా అన్నాము అని చెప్పేసి, లేదులెండి నేనలా చెయ్యను, నాకొద్దు నేను చెయ్యను, అది కరెక్ట్ కాదు కదా అనేసంటే, అప్పటి నుంచి కూడా వాళ్ళు నీలో ఉన్న ఎనిమీని చూస్తారనమాట. ఫ్రెండ్‌షిప్ ఉండదక్కడ. సో, య ఒ అదే నువ్వు యాక్సెప్ట్ చేసినంత వరకు వాళ్ళు నేను ఫ్రెండ్‌షిప్‌ని అగ్రీ చేస్తారు. అదే నువ్వు ఎప్పుడైతే ఆపోజిట్‌గా నువ్వు మాట్లాడి రిజెక్ట్ చేస్తావో, అప్పటి నుంచి వాళ్ళకి నీ మీద ఆ ఫ్రెండ్‌షిప్ అనేది ఉండదు.
మరి అలాంటప్పుడు అది నిజమైన ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? అవ్వదు కదా! నువ్వు తప్పు చేసినా, తప్పు చేయకపోయినా నిన్ను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్. అది నువ్వు చెప్పే మాటలు ఏవి కూడా వేరే వాళ్ళకి అందవేయకుండా వాళ్ళ దగ్గరే ఉంచుకొని వీలైనంత హెల్ప్ చేస్తే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ అంటారు. ఈ కాలంలో ప్రతిదానికి ఫ్రెండ్షిప్ అనేసి పేర్లు పెడుతున్నారు కానీ అన్ని ఫ్రెండ్షిప్స్ ఒకటి కాదు. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మనకి మంచిగా ఉంది అంటే పర్వాలేదు నిజాయితీగా ఉన్న ఫ్రెండ్షిప్ మనకు ముందే తెలిసిపోతుంది. నీకెప్పుడైనా హెల్త్ బాగలేనప్పుడు వాళ్ళొచ్చి నీ పక్కన నిలబడ్డం. లేదా అంటే ఏదైనా నీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్కన నిలబడ్డం. నిలబడలేకపోయినా, నిలబడకపోయినా ఇది ఇంకొకసారి చెప్తున్నాను చూడండి. వాళ్ళ అవతల వాళ్ళ పరిస్థితులేంటో నీకు తెలీదు కదా! నీకు కష్టం వచ్చింది. వాళ్ళు ఈ పక్కన ఉండాలి, ఉంటారు, ఉండకపోవచ్చు. ఆ టైంలో వాళ్ళకేం పరిస్థితి ఉందో తెలీదు. నువ్వు అలాంటి వాళ్ళని కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే అదే నిజమైన ఫ్రెండ్షిప్పు. అంతేకాని నేను చేశాను గదా! నువ్వు చెయ్యు. నేను ఈ టైంలో నేను చేశాను. నువ్వు ఈ టైంలో చేయలేదు నాకు. నేనెప్పుడు చేస్తూ ఉంటాను గానీ నువ్వు నాకు చెయ్యవు. ఇలా అనుకునే వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కానే కాదు. అర్థం చేసుకునే వాళ్ళే నిజమైన ఫ్రెండ్సు. అర్థం చేసుకోని వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు. స్టేటస్‌లు చూడకూడదు ఫ్రెండ్షిప్‌లో. ఎవ్వరు స్టేటస్ చూడకూడదు. స్టేటస్ అంటే వాట్సాప్ స్టేటస్ కాదు. వాళ్ళ లెవెల్ ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? పూర్‌గా ఉన్నారా? రిచ్‌గా ఉన్నారా? అలాంటివేవి చూడకూడదు. ఏ స్టేజ్‌లో ఉన్నా కూడా ఫ్రెండ్సే. ఎంత వాళ్ళకి లేకపోయినా నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసావంటే నువ్వు వాళ్ళతోటి ఉంటేనే ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది. అంతేకాని నాకిప్పుడు డబ్బుంది, వాడికి డబ్బు లేదు. లేకపోతే నాకిప్పుడు పవర్ ఉంది, వాడికి పవర్ లేదు. వాడు నా ఫ్రెండ్ కాదు. నీకు పవర్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్‌ని మర్చిపోవడం. డబ్బొచ్చిన తర్వాత ఏమో ఫ్రెండ్స్‌ని మర్చిపోవడం. నువ్వు అలాంటివి చేసావంటే అది నిజమైన ఫ్రెండ్షిప్ కానే కాదు. దాన్ని ఫ్రెండ్షిప్ అని అనరనమాట. నీ అవసరం కోసం వాళ్ళని నువ్వు ఫ్రెండ్షిప్ చేసావు. వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు నీకు ఫ్రెండ్షిప్ చేశారు. అంతే వస్తుందక్కడ ఆ అర్థం. కాబట్టి ఫ్రెండ్స్‌ని చూజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఎవరిని నమ్మకండి. ఈ కాలంలో ఎవరిని నమ్మకూడదు. ఎందుకు అంటే నేను చెప్తున్నాను. నిన్ను నువ్వు నమ్ముకో. వేరే వాళ్ళని నమ్మడం కాదు. నిన్ను నువ్వు నమ్ముకుంటే నీకు నచ్చిన గోల్ గానీ, నువ్వు చేయాలనుకున్న పనులు గానీ నువ్వు ఈజీగా చేయగలవు. అంతేగాని వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళొచ్చి చేస్తారు అనేది అది ఒట్టి మాట. నిన్ను నువ్వు నమ్ముకో. అప్పుడు నీ చుట్టూ 10 మంది జనాలని నువ్వు వాళ్ళకి సహాయం చేస్తూ వా నీ నీ ఎదుగుదలతో పాటు వాళ్ళు కూడా ఎదుగుతారనమాట. సో, అది నాకు ఎక్స్‌పీరియన్స్ జరిగింది నేను మీకు చెప్తున్నాను. సో, ఇలాంటి వాళ్ళు మీకు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉన్నారంటే మీరు వాళ్ళని ఖచ్చితంగా దూరం పెట్టాలి. దూరం పెడితేనే మీ ఎదుగుదల కొనసాగుతుంది. లేదు అంటే ఎదుగుదల కొనసాగదు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.